6 గ్యారంటీలు అమలు చేస్తామని తాము ఎన్నికల్లో హామీ ఇచ్చామని కానీ కేసీఆర్ చేసిన అప్పుల కారణంగానే వాటిని అమలు చేయలేకపోతున్నామని పొంగులేటి చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఎస్ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పాం. నిజం. ఎందుకు ఇలాకపోయామో దానికి కారణం నువ్వు కాదా? ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేసి ఎంతంటే అంత వడ్డీకి డబ్బు తెచ్చి తెలంగాణ ప్రజల మీద పేదోడి మీద నువ్వు బరువు పెట్టిపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి నెల 6,500 కోట్ల రూపాయల అప్పు ప్లస్ మిత్తి కడుతూ సంక్షేమ కార్యక్రమాలను ఇందాక అక్క చెప్పినట్లు. సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సంక్షేమ కార్యక్రమాలను కూడా పేదోడికి అందాలని తపన పడుతూ మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. భూభారతి చట్టం ద్వారా రైతులకు పేదలకు న్యాయం జరుగుతుంది అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ చట్టాన్ని తాము అసెంబ్లీలో పెట్టే సమయంలో బీఆర్ఎస్ నేతలు రౌడీల్లా వ్యవహరించారని ఆరోపించారు. అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టినప్పుడు వీధుల్లో రౌడీల్లా ఆ బిల్లు పెట్టకుండా ఎలా అడ్డుకున్నారో, స్పీకర్ గారి మీద కానీ నా మీద కానీ ఆ కాగితాలు చింపి ఎలా వేశారో ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. అయినా వాళ్ళకి జ్ఞానోదయం రాలా. 2 పర్యాయాలు చెంప చెల్లుమనేటట్టు తెలంగాణ ప్రజల తీర్పు ఇచ్చినా వారు ఏం తప్పు చేశారో, ధరణిలో ఏమి తప్పులున్నాయో అనేది గ్రహించకుండా ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామని, మాట్లాడితే చెల్లుద్దని వారు అనుకున్నారే తప్ప వారు చేసిన తప్పుని గ్రహించకపోవటం నిజంగా దురదృష్టకరం. భూభారతి చట్టం అమలు విషయంలో అధికారులు న్యాయంగా వ్యవహరించాలని సూచించారు పొంగులేటి. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగవద్దన్నారు. గడిచిన 4 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉండే ప్రజలు భయభ్రాంతులకి గురై ఉన్నారు. దానికి ముందే ఈ భూభారతి ముందైతే మేము తయారు చేశాం. ముందైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం తయారు చేసింది. ఆ మందునేసే బాధ్యత అధికారులది మీది. ఎక్కడా చిన్న తప్పు జరగొద్దు. చివరికి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా న్యాయముంటే తప్పకుండా చేయండి. న్యాయం లేకపోతే శ్రీనివాసరెడ్డి అయినా నా భూమి అయినా కూడా చేయాల్సిన పని